మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కొల్చారం మండలం పరిధిలోని జాతీయ రహదారిపైన వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో మెదక్ వైపు నుండి కొల్చారం వస్తున్న ఇటుక ట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ను సీజ్ చేసి కొల్చారం పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాసరావు మరియు సిబ్బంది ఉన్నారు. ట్యాక్స్ పేమెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ విధిగా ట్యాక్స్ పేమెంట్ చేయాలని కోరుతున్నాం. ఏదైతే ట్యాక్స్ కట్టకుండా వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నాయో వాటికి ట్యాక్స్ చెకింగ్ చేసి వాహనాలు సీజ్ చేయడంతో పాటు అధికంగా పన్ను కూడా పెనాల్టీ కూడా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ వాహనదారులు లైసెన్స్ మరియు వాహనం యొక్క ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పర్మిట్ అండ్ ఫిట్నెస్ మొదలైనటువంటి సర్టిఫికెట్లన్నీ కలిగి ఉండాలి. ద్విచక్ర వాహనం పైన ప్రయాణించేటటువంటి ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి మరియు కారులో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని కోరుతున్నాం. ట్యాక్స్ పేమెంట్ లేకపోతే ప్రతి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్యాక్స్ని సకాలంలో చెల్లించి ఈ యొక్క సీజ్ చేయకుండా వారి వాహనాన్ని తప్పించుకోగలని కోరుతున్నాం. ఇచ్చినటువంటి ఏదైతే క్వార్టర్లీ ట్యాక్స్ ఉందో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తప్పకుండా ట్యాక్స్ని పే చేయాలని తెలియజేస్తున్నాం. ఓవర్లోడ్ కూడా పరిమితికి మించి ఏదైతే మీకు పర్మిట్ ఉందో ఆ పర్మిట్లో కేటాయించినటువంటి ఆ పర్మిట్కి లోబడి మాత్రమే మీరు వాహనాన్ని తీసుకెళ్ళాలి. అధిక లోడ్తో ఉన్నటువంటి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. దానికి కూడా పెనాల్టీ వేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అధిక లోడ్తో ప్రయాణం చేయకూడదని తెలియజేస్తున్నారు.